నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనకైతే కనుక మొబైల్స్ వచ్చిన దగ్గర నుంచి ఎవరు టైం చూసుకోవాలన్నా మొబైల్లోనే చూసుకుంటున్నారు. వాచ్ అనేది ఎక్కువ యూజ్ చేయట్లేదు మ్యామ్. కానీ వాచ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని అయితే మీరు గతంలో ఒకసారి చెప్పారు. వాచ్ ద్వారా కూడా మనం మేనిఫెస్టేషన్ వర్క్ చేసుకోవచ్చు, మనకి సెట్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో అదొకసారి క్లియర్గా వీడియోలో మన ప్రేక్షకులకి తెలియజేస్తారా? వాచ్కున్న ప్రాముఖ్యత ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి చెప్పండి మ్యామ్. షూర్ స్వప్న. మీరు ముందు ఆలోచిస్తే మన ఇంట్లో అంటే డాడీ ఎస్పెషల్లీ వాచ్ లేకుండా వెళ్ళేవాళ్ళు కాదు. అంటే ఆల్మోస్ట్ అందరూ వాచ్ వేసుకునేవాళ్ళు, డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు కూడా వాచ్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఫిట్నెస్ పరంగా కూడా ఇప్పుడు వాచ్ వేసుకుంటున్నారు. అది కూడా సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీని వాచ్ క్యారీ చేస్తుంది. అదే వాచ్లో కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి. మనం అనుకుంటాము జస్ట్ వాచే కదా అనుకుంటాము, కానీ అందులో కూడా ఒక క్రిస్టల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఫార్మేషన్ ఆఫ్ వాచ్, మీరు ఒకసారి వాచ్ డయల్ చూస్తే అందులో చిన్న చిన్న నంబర్స్ ఉంటాయి, అవి వెళ్ళేవి డయల్స్ ఎలా వెళ్తున్నాయి. సో సమ్ టైమ్ యూ ఫీల్ సో గుడ్. అంటే ఒక్కసారి వాచ్ చూసినప్పుడు మనకు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కలుగుతుంది కదా. చిన్నప్పుడు అంటే మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాచ్ వేసుకొని వెళ్ళాల్సిందే కదా. అసలు అప్పట్లో కంపల్సరీ వాచ్ అనేది చాలా ఇష్టంగా ఉండేది. అంతే. సో అంటే ఎగ్జామ్ టైంని మనం చూస్తూ రాస్తూ ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టైం మేనేజ్మెంట్ కదా. ఎప్పుడైనా ఎగ్జామ్ ఉంది అంటే వాచ్ లేకుండా ఎవరం వెళ్ళే వాళ్ళం కాదు. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇక్కడ. మనకి ఇక్కడ ఈ వాచ్ని కొంతమంది ఏమో లెఫ్ట్ హ్యాండ్లో వేసుకుంటారు, కొంతమంది ఏమో రైట్ హ్యాండ్లో వేసుకుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరము రైట్ హ్యాండ్లో వేయడం మొదలెట్టాము. ఎందుకు అంటే దట్ బ్రింగ్స్ మోర్ కాన్ఫిడెన్స్, ఇండివిజువాలిటీకి అది ప్రామినెన్స్గా ఉంటుంది. అంటే మన రైట్ హ్యాండ్ని మనం ఎక్కువ వాడతాం కాబట్టి మన టైంని అది ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీని సపోర్ట్ ఇస్తుంది. సో ఇన్ కేస్ మీరు లెఫ్ట్లో వేసుకుంటున్నారు అంటే లెఫ్ట్ ఈజ్ రిసీవింగ్ ఎనర్జీ అండ్ రైట్ ఈజ్ యాక్షన్ ఎనర్జీ. కాబట్టి ఒక్కసారి రైట్లో వేసి చూడండి లైక్ దిస్ అండ్ సీ ద డిఫరెన్స్. ఓకే. సో ఇంకా స్వప్న, మనం ఎలాగో మాట్లాడుకుంటున్నాం వాచ్ గురించి. సో ఎలాంటి కలర్ వేసుకోవాలి, డైల్ ఎలాంటి కలర్ ఉండాలి, అది కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మేడం. మనమైతే సిరీస్ బట్టి వాచ్ డైల్ కానీ అలాగే వాచ్ చైన్ కానీ ఏది ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాం మ్యామ్. సో ఇప్పుడు వచ్చేసి 6 సిరీస్ వాళ్ళకి చెప్పాలి. 6, 15, 24 ఈ నెంబర్స్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏ వాచ్ అయితే బాగుంటుంది మ్యామ్? ఇది కూడా 5 ఎనర్జీ కైండ్ ఆఫ్ శుక్రుడు కాబట్టి ఇక్కడ కూడా మనం వాడేది అమెరికన్ స్టడెడ్ డైమండ్స్ లాగా ఉండాలి, ప్లస్ వైట్ కలర్ ఉండాలి, గోల్డ్ చైన్ ఉండాలి. అంటే డైల్ వచ్చేసేమో అయితే స్టడ్స్ అట్లాగే లోపల మనకి డైల్ వచ్చేసి వైట్ కలర్ లో ఉండాలి అంటారు. సో అలానే చైన్ గోల్డ్ చైన్ ఉండాలి. గోల్డ్ చైన్ ఉండాలి. గోల్డ్ చైన్ శుక్రుడు ఎనర్జీ వస్తుంది కనుక సో అట్లా పెట్టుకోవాలంటారు. ఇప్పుడు నెక్స్ట్ 7 కి చెప్పండి మ్యామ్. 7 సిరీస్ వాళ్ళు. షూర్. సో స్వప్న 7, 16, 25 అనే సిరీస్ వాళ్ళకి కూడా మన మూన్ ఎనర్జీ లాగా వైట్ డైల్ ఉండాలి. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే బెల్ట్ లెదర్ది వాడాలి. ఓకే. అంటే లెదర్ బెల్ట్ అయితే వీళ్ళకి సూట్ అవుతుంది బెస్ట్ గా అంటారు. ఓకే మ్యామ్. ఓకే. అండ్ ఫర్ 8 అనగానే 8, 17, 26 సిరీస్ వాళ్ళకి ఇక్కడ మనకు పని చేసే ఎనర్జీ ఏంటి అంటే బ్లూ కలర్. అంటే కొంతమంది చాలా ఇష్టపడతారు ఈ బ్లూ కలర్ డైల్ని. ప్రత్యేకంగా మెన్ దే యూజ్ మోస్ట్లీ బ్లూ కలర్. అందులో రాయల్ బ్లూ, స్కై బ్లూ వీళ్ళకి యూజ్ అవుతుంది. ఎవరికి అంటే 8, 17, 26 సిరీస్ వాళ్ళకి. అండ్ దే కెన్ హ్యావ్ అ మెటాలిక్ సిల్వర్ చైన్. ఓకే. అండ్ 9, 18, 27 వాళ్ళకి స్వప్న మనము గోల్డ్ కలర్ డయల్ ఉండాలి అండ్ గోల్డ్ ప్లేటెడ్. సో గోల్డ్ ఇన్ కేస్ గోల్డ్లో చేయించుకుంటారు అన్న వాళ్ళు గోల్డ్ కలర్లో ఈ 9, 18, 27 సిరీస్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, డెఫినెట్గా మ్యామ్. సో విన్నారు కదా, అంటే మనకి పెట్టుకునే వాచ్ బట్టి కూడా మన అదృష్టం మారుతుంది అని అయితే మేడం సజెస్ట్ చేశారు. సో ఒక్కసారి మేడం చెప్పినట్లు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు మేడం చెప్పిన టైప్ ఆఫ్ వాచ్ని ట్రై చేసి చూడండి. మీకు ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందో కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.